ఎస్ అండి. ఇప్పుడు అందరూ పెట్రోలు, డీజిల్ ధర పెరిగిపోతుంది, గ్యాస్ ధర పెరిగిపోతుందని ఒక పక్కన మాట్లాడుతున్నారు. కానీ మనకు తెలియకుండానే వంట నూనె ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇది ఈవెన్ ఫామ్ ఆయిల్ రేటు కూడా 10 నుంచి 20 రూపాయలు రేటు పెంచి అమ్ముతున్నారు. వంట నూనెలు ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఆయన చెప్పిన పొదుపు మంత్రాల్లో వంట నూనెల్ని వినియోగాన్ని కూడా 10% తగ్గించండి, డాలర్లను సేవ్ చేయొచ్చు, దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవచ్చని ఇప్పటికే నరేంద్ర మోడీ గారు కూడా భారతీయులకు ఉపదేశించడం జరిగింది. ఏంటి వంట నూనెలు అంటే, అసలు వంట నూనెలు అనేది చాలా చాలా పెద్ద భారంగా భారత ఆర్థిక వ్యవస్థ మీద పడిపోయాయి. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే ఇక్కడ ఒకసారి నేను చెప్పడం కూడా జరిగింది, ప్రపంచంలో 3 రికార్డులు వంట నూనెలకు సంబంధించి భారతదేశంలో ఉంటాయి. అదేంటంటే ప్రపంచంలో ఎక్కువ వంట నూనెకి కావాల్సిన నూనె గింజలను తయారు చేసే దేశం భారతదేశం ప్రొడ్యూస్ చేసేది. ఇది ఫామ్ ఆయిల్ అనేది, సోయాబీన్, వీటిల్లో. సో భారతదేశం ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్ వంట నూనెలు ఉత్పత్తి చేయడంలో. కానీ రెండో ర్యాంకులు, ఇంకా 2 ర్యాంకులు చూస్తే ఇంకా విచిత్రంగా ఉంటుంది అనమాట. అదేంటి, ప్రపంచంలో ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది కూడా భారతదేశం, ఎక్కువ దిగుమతి చేసుకునేది. అంటే ఏంటి, ప్రపంచంలో ఎక్కువ కన్జంప్షన్. 3వ రికార్డు ఏంటంటే ఎక్కువ నూనెలు తాగేది భారతదేశం ప్రపంచంలో. అందుకే భారతదేశం ప్రపంచంలో ఎక్కువ నూనెలను ఉత్పత్తి చేస్తున్న తన అవసరాల్లో 60% భారతదేశం బయట నుంచి దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా పామ్ ఆయిల్, ఇది ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ నుంచి, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి ఫామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. తర్వాత 2 సోయాబీను, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యా ఈ దేశాల నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఇవేంటంటే ఈ 2025లో ఈ యొక్క వంట నూనెల దిగుమతి కోసం భారతదేశం ఖర్చు పెట్టింది 161,000 కోట్లు. అంటే ఊహించుకోండి ఎంతటి విదేశీ మారక ద్రవ్యాన్ని మనం వినియోగిస్తున్నామో. అందుకని ప్రైమ్ మినిస్టర్ గారు 10% తగ్గించుకోమన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ వంట నూనెలు గత సంవత్సరంలో 6% దిగుమతి ఎక్కువ పెరిగిందనమాట. కాబట్టి వంట నూనెల దిగుమతి అనేది ఇంకా ప్రతి సంవత్సరం 6%, 7% చొప్పున పెరుగుతూనే ఉంది. ఎందుకంటే జనాభాలో భారతదేశంలో ఏంటంటే కన్జంప్షన్ పవర్, వినియోగ సామర్థ్యం పెరిగింది ఇన్కమ్స్ పెరగడం వల్ల. కాబట్టి వంట నూనెల దిగుమతి అనేది ఇప్పుడు ప్రస్తుతం తగ్గే అవకాశం అయితే లేదు. ఇది ఎందుకు కారణం అంటే, భారతదేశంలో ఇది నూనె గింజల, ఇది నువ్వులని, ఈ సన్ఫ్లవర్, ఫామ్ ఆయిల్కి ఎంతటి నేల అవైలబిలిటీ ఉన్నా, ప్రపంచంలో ఎక్కువ నేలలు ఉన్నాయి డ్రైల్యాండ్ అగ్రికల్చర్లో, అయినప్పటికీ మన దిగుబడి అంటే పెర్ హెక్టార్కి మన దిగుబడి అనేది ప్రపంచంలో అన్ని దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండడం అతిపెద్ద కారణం. ఇండియా ఆయిల్ సీడ్ మిషన్ అని ఇవి ఎంత ప్రవేశపెట్టినా ఈ నూనె గింజల ఉత్పత్తిని మాత్రం మన డిమాండ్కి అనుకూలంగా పెంచుకోలేని పరిస్థితి. వ్యవసాయ భూమన్న, ఇది భారత వ్యవసాయ రంగం యొక్క వైఫల్యం. అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయింది అనేది అయితే నేను చెప్పగలుగుతాను. ఇది మెయిన్. ఇప్పుడు అందుకనే దిగుమతులు తగ్గించుకుందాం, మీరు వాడడం తగ్గండి అని ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ హెల్త్కే కాదు, ఈ యొక్క వ్యక్తుల హెల్త్ కూడా మంచిదని ప్రైమ్ మినిస్టర్ గారు మంచిగా చెప్పడం జరిగింది. చెప్పాలి అంటే దిగుమతులు తగ్గించుకోవాల్సిన సమయం మనకు ఆసన్నమయ్యింది అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇండోనేషియా, మలేషియా నుంచి వచ్చే ఎక్కువ ఫామ్ ఆయిల్ కూడా రేటు అక్కడే పెంచేశారు. ఎందుకంటే వాళ్ళు ఇథనాల్ తయారు చేసుకుంటున్నారు బయో ఇంధనాలకి. కాబట్టి వాళ్ళు రేటు పెంచి ఇక్కడ అమ్ముతున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్గా ఇప్పుడు మన డిమాండ్కి ఇంకా ఇప్పుడు పెట్రోల్ ధర పెరగడం, వీటి ప్రభావం ఒకటైతే వాళ్ళు కూడా రేట్లు పెంచి అమ్మడం. సో మనం దిక్కులేని పరిస్థితుల్లో 60% దిగుమతి చేసుకుంటున్నాం. ఇది టాప్ 10 దిగుమతుల్లో ఇది ఒక దిగుమతిగా ఉంది. కాబట్టి వంట నూనెలు ఎట్టి పరిస్థితులు తగ్గించుకోవాలి. ఇప్పుడు వంట నూనెలు ఇలాగే మన దిగుమతి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనకు ఉపదేశించినట్టు వంట నూనెలను తగ్గించలేకపోతే మనకు ఒకటేనండి, ఈ వంట నూనెలు తగ్గించుకోకపోతే ఇప్పటికే వంట నూనెల దిగుమతి సంబంధించి ఇంపోర్ట్ బిల్లులు కూడా, ఇంపోర్ట్ ట్యాక్స్ను కూడా భారత్ తగ్గించేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అన్నిటితో ట్రేడ్ డీల్స్ ఉన్నాయి మనకి. కాబట్టి 0% తగ్గిస్తున్నాం. అయినా వంట నూనెలు మనం తగ్గించుకోకపోతే మోడీ గారు చెప్పినట్టు ఈ వంట ఇప్పుడు లీటరు ఒక 180 రూపాయలు, ఏదే డబుల్ ఫిల్టర్ ఆయిల్ 180, ఫామ్ ఆయిల్ 110 ఇలా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈవెన్ ఫామ్ ఆయిల్ కూడా లీటర్ 200కి చేరే అవకాశం ఉంది. తర్వాత ఈ డబుల్ ఫిల్టర్ ఈ ఆయిల్ ఏంటంటే 400కు కూడా చేరే అవకాశం ఉందన్నమాట. మనం దిగుమతిని మోడీ గారు చెప్పినట్టు మనం వంట నూనెల్ని తగ్గించకపోతే వాడకాన్ని ఇంతటి ప్రమాదంలో ఇండియా పడబోతుంది. ఇది ఇంకా 161,000 కోట్లు విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని దిగుమతులు కేటాయిస్తున్నాం. కాబట్టి ఇది భారతీయులు తప్పనిసరిగా ఈ ఒక్క విషయంలో అయితే, గోల్డ్ విషయంలో ఎలా ఉన్నా కానీ ఈ ఒక్క విషయంలో భారతీయులు తప్పనిసరిగా మోడీ గారి మాట వినాల్సిందే. మనం వంట నూనెల వినియోగాన్ని మనం హెల్త్ కోసమైనా తగ్గించుకోవాల్సిందే.
ముఖ్యంగా గవర్నమెంట్ కూడా ఇది ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి. ప్రభుత్వానికి అతిపెద్ద గుణపాఠం ఏది ఈ లెసన్ అనమాట. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు వంట నూనెలు తగ్గించుకోండి అని, కానీ వంట నూనెలు ప్రపంచానికి ఎగుమతి చేసే స్థితిలో భారతదేశం ఉంది, భారత వ్యవసాయ రంగం. కానీ ఫార్మర్స్కి అంత సపోర్ట్ లేదు. ఎందుకంటే భారతదేశం యొక్క నూనె గింజలైన ముఖ్యంగా నువ్వులు, సీసమమ్మని, సోయాబీన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో, మిగిలిన సన్ఫ్లవర్, వీటిని ఎక్కడ ఎక్కువ పండిస్తారంటే ముఖ్యంగా డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, వర్షపాతం తక్కువ ఉన్న ఈ యొక్క తెలంగాణ అని, తర్వాత బెల్గాం రీజన్ అని, ముఖ్యంగా విదర్భ, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో పండిస్తూ ఉంటారన్నమాట. కావలసినంత నేల భారతదేశంలో ఉంది, కానీ నూనె గింజల ఉత్పత్తిని ఎందుకు పెంచలేకపోతున్నారు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ లాగా ఆయిల్ సీడ్ రెవల్యూషన్ కూడా భారతదేశంలో వచ్చింది, కానీ మన ఉత్పత్తి, మన వినియోగానికి సరిపడంత ఉత్పత్తి లేదు. కాబట్టి భారతదేశం ఈ యొక్క కొన్ని వేల కోట్ల రూపాయలని ఫార్మర్స్కి స్పెండ్ చేసి ఈ నూనె గింజల ఉత్పత్తికి కావాల్సిన చర్యలు ఇప్పుడు గైకొనకపోతే అది భారత ప్రభుత్వాన్ని తప్పు అవుతుంది. కాబట్టి పాలసీ మేకర్స్కి ఇది ఒక పెద్ద గుణపాఠం. కాబట్టి వ్యవసాయ రంగంలో మనం విఫలం అయ్యాం కాబట్టి ఈరోజు దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు తాగడం అనేది తప్పేం కాదు, ఎందుకంటే వాళ్ళ వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు ఒకప్పుడు లేకుండా, ఒకప్పుడు 1990s ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాల కోసం క్రితం వెళ్తే మనకేంటంటే ఈ వంటల్లో ఇన్ని రకాలు కనిపించేవి కాదు. కానీ ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి అంటే కన్జంప్షన్ పవర్ పెరిగింది, పీపుల్కి ఇన్కమ్స్ పెరిగి, ఆర్థిక వ్యవస్థ పెరిగి. కాబట్టి తగ్గించుకోండి అని వాళ్ళకి చెప్పడం కంటే ఈ ఉత్పత్తి చేసి తగ్గించుకోండి అని చెప్పడం, కావాలంటే ఎక్స్పోర్ట్ చేసే స్థితిలో ఉండాలన్నమాట. కాబట్టి వంట నూనెలు ధరలు మాత్రం 400లకు రేపు పెరిగే అవకాశం మనం మోడీ గారు చెప్పినట్టు వినకపోతే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఏదో పెట్రోల్, డీజిల్, ఈ గ్యాసే కాదండి, గోల్డే కాదు, వంట నూనెలపై భారతీయులు దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైంది.